హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సందీప్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు జీబీ వాట్సాప్ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను ఫ్రెండ్స్. మీ దగ్గర జీబీ వాట్సాప్ లేనైతే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఫస్ట్ ట్రిక్ ఫ్రెండ్స్ ఇది. చూడండి, ఇక్కడ వాట్సాప్ ఉంది కదా ఫ్రెండ్స్, వాట్సాప్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ప్యాటర్న్, పిన్, ఫింగర్ ప్రింట్, మీరు పిన్ ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా అనుకోండి. 2580 ఫ్రెండ్స్. ఇప్పుడు నా నంబర్ ఇది, మా ఎయిర్టెల్ నెంబర్ ఇది. దీన్ని చూడండి, ఇక్కడ ఇది ఉందిగా ఫ్రెండ్స్, ఇది ఐకాన్ ఉందిగా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు అది కనిపించదు చూడండి సార్, ఎక్కడైనా. ఒకవేళ మనకు అది కావాలనుకుంటే ఇట్లా వాట్సాప్ పైన క్లిక్ చేసేసి ఐకాన్ పైన చూడండి, ఇక్కడ 2580 లాక్ మనం ఓపెన్ చేసేయండి ఫ్రెండ్స్. ఇట్లా మెసేజ్ వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు దీనివల్ల ఇంకో ఆప్షన్ ఏంటంటే, ఇది సీక్రెట్గా ఫ్రెండ్స్, ఎవరికి తెలియదు మ్యాక్సిమము. చూడండి, ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. నేను ఇప్పుడు నా ఇంకో వాట్సాప్ నుంచి దీనికి మెసేజ్ చేస్తాను. చూడండి, మనకు నోటిఫికేషన్ కూడా ఎక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది డిసేబుల్, ఇది ఎనేబుల్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్, అటు ఇటు కదులుతుంది. మళ్ళీ మనం ఆ వాట్సాప్ పైన క్లిక్ చేసేసి మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది మనకు. మనకు దీని నుంచి ఆడియో కాల్ కానీ వీడియో కాల్ మాట్లాడినా కానీ మనకు ఎక్కడ కూడా కనిపించదు. ఇంకోటి మనకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే, దీంట్లో నుంచి తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మళ్ళీ సేమ్ యాజ్ ఇస్, ఇది ఐకాన్ పైన క్లిక్ చేసేస్తే అయిపోతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి, అది నార్మల్గా బయటకు వచ్చేస్తుంది. స్టేటస్ మనం సపరేట్గా ఒక్కో కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్ కాంటాక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు అది లాస్ట్లో చూపిస్తాను ఆప్షన్ నేను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు యాంటీ డిలీట్ మెసేజ్, ఇది దీనికి ఎనేబుల్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేసేసి నేను నా నెంబర్ నుంచి మెసేజ్ చేశాను ఫ్రెండ్స్, ఇంకో నెంబర్ నుంచి. చూడండి, హాయ్ అని టైప్ చేసి పంపిస్తున్నాను. పంపించాను. చూడండి, మై ఎయిర్టెల్ నెంబర్ నుంచి వచ్చింది నోటిఫికేషన్. ఇప్పుడు ఇది డిలీట్ చేద్దాం. అక్కడ చూడలేదు మనకి ఆప్షన్, డిలీట్ ఎవ్రీ వన్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనకు కంపల్సరీ ఇగో డిలీట్, హాయ్ అని చెప్పేసి మనం డిలీట్ చేస్తాం కదా, కంపల్సరీ ఇక్కడ మెసేజ్ మాత్రం ఉంటుంది. వాళ్ళ దాంట్లో మొత్తం డిలీట్ అనేది చూపిస్తాం ఫ్రెండ్స్.
ఇంకోటి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇందులోనే బ్లూటిక్స్ కానీ హైడ్ వ్యూ స్టేటస్ కానీ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే అది ఎనేబుల్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందులోనే సెర్చ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సెర్చ్ పైన క్లిక్ చేసేయండి. మనకు రిలేటెడ్గా చేసిన చార్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు హాయ్ అని కొట్టాను అనుకోండి, మనకు హాయ్ అని చెప్పేసి ఎన్ని దాంట్లోకైతే యాడ్ చేసి పంపించామో కంపల్సరీ మనకి ఏదైనా అర్జెంట్ అవసరం ఉన్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, హాయ్ అని పెట్టిన మొత్తం కూడా ఇట్లా కలర్ వచ్చేసింది ఫ్రెండ్స్ మనకు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనం డైరెక్ట్ ఏదైనా ఫోటో పంపాలనుకోండి ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేసి అదంతా అవసరం ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారి ఫోటో పంపాలనుకోండి, గాంధీ చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్ ఇట్లా వచ్చేస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేసేస్తే అది డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. డైరెక్ట్గా సెండ్ చేయొచ్చు. చూడండి, ఇంకో మనకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అన్లాక్ కన్వర్జేషన్. మనం ఇంతకుముందు లాక్ చేసాం కదా ఫ్రెండ్స్ అక్కడ, ఇది అన్లాక్ చేసుకోవడానికి ఇంకో ఆప్షన్ ఇక్కడ కూడా ఉంటుంది. పిన్ 2580 ఎనేబుల్ అవుతుంది. ఇది ఎనేబుల్ చేసేసుకుంటే మనం రీప్లే ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి బ్లూటిక్స్ వెళ్తాయి ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి హైడ్ వ్యూ స్టేటస్. ఇది ఎనేబుల్ చేసేసుకుంటే మనం వేరే వాళ్ళ స్టేటస్ ఎవరిదైనా చూసినప్పుడు మనం చూసామన్న విషయం వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్ ఇది. తర్వాత యాంటీ డిలీట్ స్టేటస్. ఒకవేళ వేరే వాళ్ళు వాళ్ళ స్టేటస్ ఏదైనా స్టేటస్ పెట్టి డిలీట్ చేసుకున్నా కానీ మళ్ళీ మనకి ఇది చూపిస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు డిలీట్ చేసుకున్నా కానీ వాళ్ళ స్టేటస్ మనకు చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో స్టిక్కర్స్ కానీ అన్నీ మీకు ఏదైనా కావాలనుకుంటే ఇందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాల్పేపర్స్ ఇట్లా ప్రతిదీ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్, నాకైతే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి థీమ్స్. మనకి ఇందులో నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, చూడండి చాలా వరకు ఉంటాయి. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు కొత్త కొత్తవి. తర్వాత వచ్చేసి మనం కొంచెం బ్యాక్ వెళ్ళండి ఫ్రెండ్స్. బ్యాక్ వెళ్ళిన తర్వాత యూనివర్సల్. దీంట్లో కలర్స్ మనకు యూనివర్సల్ కలర్, యూనివర్సల్ యాక్షన్ బార్ టెక్స్ట్ కలర్. చూడండి, మనకి ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు, బట్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. స్టైల్. చూడండి ఫ్రెండ్స్, లాంచర్ ఐకాన్స్. మనకు ఐకాన్ మన ఆప్షన్లో ఐకాన్ ఏ కలర్లో కావాలనుకుంటే ఎట్లా కావాలంటే అట్లా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ విధంగా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, డిఫాల్ట్ ఐకాన్ 1, ఐకాన్ 2, ఐకాన్ 3.
చూడండి ఫ్రెండ్స్, రకరకాల ఐకాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ ఐకాన్. మనకి ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు కంపల్సరీ వస్తుంది కదా ఫ్రెండ్స్ నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్లో ఐకాన్స్ ఎట్లా రావాలని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది టెలిగ్రాము, ప్రతిదీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మ్యాక్సిమం అన్నీ యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెంట్ స్టైల్, మన ఫెంట్స్ ఎట్లా అంటే అట్లా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇది డిఫాల్ట్. ఇవన్నీ ప్రతిదీ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఎట్లా కావాలనుకుంటే అలాగా మనకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి హైడ్ మీడియా ఫ్రమ్ గ్యాలరీ. మనకి ఇది ఎనేబుల్ చేసేసుకుంటే మన వాట్సాప్ నుంచి ఏ ఒక్క ఫోటో కానీ వీడియో కానీ గర్ల్స్ కానీ గ్యాలరీలోకి వెళ్ళదు ఫ్రెండ్స్. ఇవన్నీ సీక్రెట్గా ఉండిపోతాయి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ బాగా మనకి యూజ్ అయ్యేదంటే మన మన ఇమేజ్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేస్తాం ఫ్రెండ్స్, దాని రిజల్యూషన్ మొత్తము సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి డిసేబుల్ ఇమేజ్ షేర్ లిమిట్, అంటే మనం ఇది ఎనేబుల్ చేసేసుకుంటే ఖచ్చితంగా మనకు 10 ఫొటోస్ కంటే ఎక్కువ పంపించుకోవచ్చు. ఏవైనా 10 ఐటమ్స్ కంటే ఎక్కువ పంపించుకోవచ్చు. వాట్సాప్ లిమిట్ ఉంటుంది. టిప్స్ అండ్ ట్రిక్స్ పార్ట్ 2లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టాపిక్ అయితే నచ్చిందో, దీంట్లో మీకు ఏ టిప్స్ అండ్ ట్రిక్స్ నచ్చాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా కామెంట్ చేయండి.